హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ప్రాజెక్ట్ కుషా గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయమని చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ వీడియోలో డిఆర్డిఓ పనిచేస్తున్న ప్రాజెక్ట్ కుషా గురించి, అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ LRSAM ప్రోగ్రామ్ గురించి చూద్దాం. 2018లో S-400 సిస్టమ్ డీల్ని సైన్ చేసిన కొంత కాలానికే ఇండియా ఫారెన్ సిస్టమ్స్ని ఎన్నింటినని కొంటాం, స్వదేశీయంగా అలాంటి సిస్టమ్ని రెడీ చేసుకుంటే కావలసిన సంఖ్యలో తక్కువ ధరకే కొనుక్కోవచ్చని S-400 క్లాస్ లాంగ్ రేంజ్ సిస్టమ్ని డెవలప్ చేయండి అని డిఆర్డిఓకి చెప్పింది. డిఆర్డిఓ వెంటనే ప్రాజెక్ట్ కుషా అనే కోడ్ నేమ్తో ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టి సిస్టమ్కి ఎంత రేంజ్ ఉండాలి, ఎలాంటి మిజైల్స్ ఉండాలి, డెవలప్ చేయడానికి పట్టే టైం, అయ్యే ఖర్చు, ఇలా ఒక డీటెయిల్డ్ ప్లాన్ని ప్రైమ్ మినిస్టర్ టేబుల్కి పంపింది. సో ఇక 2022లో మోదీ గారి నాయకత్వంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS డిఆర్డిఓ ప్లాన్కి గ్రీన్ లైట్ ఇచ్చి ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. రీసెంట్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ప్రాజెక్ట్ కుషాకి 40,000 కోట్ల రూపాయల ఆర్డర్ వస్తుందనుకుంటున్నామని ఒక బిజినెస్ మీటింగ్లో చెప్పింది. BEL ఇలా 40,000 కోట్ల రూపాయల ఆర్డర్ గురించి మాట్లాడుతుందంటే ఈ సిస్టమ్ ప్రొడక్షన్కి ఈ కంపెనీయే నాయకత్వం వహిస్తుందని అర్థమవుతుంది. ఎయిర్క్రాఫ్ట్ని కానీ, ఏదైనా మిజైల్ని కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కానీ మొత్తం ఒకే కంపెనీలో తయారవదు. కొనే కస్టమర్ మెయిన్ కంపెనీకి టోటల్ ఆర్డర్ ఇస్తాడు. ఆ కంపెనీ కావలసిన కాంపోనెంట్స్ అన్నింటినీ ఇతర కంపెనీల నుండి ఆర్డర్ చేసుకొని తెప్పించి మరలా ఫైనల్ సిస్టమ్ రెడీ అయిన తర్వాత కస్టమర్కి డెలివరీ చేస్తుంది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇండో ఇజ్రాయలీ బరాక్ 8 అంటే MRSAM ప్రాజెక్టులకి భారత్ డైనమిక్స్ లిమిటెడే నాయకత్వం వహించింది. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ కుషాలో BELది లీడ్ అని అర్థమవుతుంది. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉండే రకరకాల రెడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టులు, అలాగే మిజైల్స్లో ఉండే సెన్సార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇక BDL అయితే మిజైల్ ప్రొడక్షన్ని హ్యాండిల్ చేస్తుంది. BEL నుండి సెన్సార్స్, అలాగే సోలార్ ఇండస్ట్రీస్ లాంటి ప్రైవేట్ కంపెనీల నుండి ఎక్స్ప్లోజివ్ వార్హెడ్స్ లాంటి వాటిని తెప్పించి ఫుల్ మిజైల్ రెడీ అయ్యాక తిరిగి BELకి పంపుతుంది. ఇంకో పక్క టాటా, L&T లాంటి మరిన్ని ప్రైవేట్ కంపెనీల నుండి కావాల్సిన ఫీచర్స్తో వెహికల్స్ వస్తాయి. ఇలా BEL ఫుల్ సిస్టమ్ని రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక ఈ డెవలప్మెంట్ స్కెడ్యూల్ని చూస్తే ఇప్పటి నుండి మరో సంవత్సరంలో ఈ LRSAM ప్రోటోటైప్ రెడీ అవుతుంది. అంటే వెహికల్స్, రెడార్స్, మిజైల్స్ అనేవి టెస్టులు చేయడానికి రెడీ అవుతాయి. అక్కడ నుండి మరో 3 సంవత్సరాల్లో టెస్టులు కంప్లీట్ అయ్యి ప్రొడక్షన్కి రెడీ అవ్వాలనేది ప్లాన్. సో లెక్క ప్రకారం ఈ సిస్టమ్ 2029లో ప్రొడక్షన్కి రెడీ అవ్వాలి. ఇక దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ రెడార్స్. S-400 సిస్టంలో మెయిన్గా 600 కిలోమీటర్ల రేంజ్తో ఒక లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రెడార్, 400 కిలోమీటర్ల రేంజ్తో మిజైల్స్ని గైడ్ చేసే ఫైర్ కంట్రోల్ రెడార్, అలాగే భూమి గుండ్రంగా ఉండడాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తక్కువ ఎత్తులో ఫ్లై చేసే టార్గెట్స్ని ట్రాక్ చేయడం కోసం ఎత్తులో మాస్ట్ మౌంటెడ్ రెడార్స్ కూడా ఉంటాయి. అయితే డిఆర్డిఓ LRSAM సిస్టంలో కూడా సర్వేలెన్స్, ఫైర్ కంట్రోల్ రెడార్స్తో పాటు ఇలాంటి మాస్ట్ మౌంటెడ్ రెడార్ కూడా ఉంటుంది. దీనితో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడ్వాన్స్డ్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ సుమారు 30 మీటర్ల ఎత్తులో వస్తుంటాయి. గ్రౌండ్ మీద ఉన్న రెడార్లు వాటిని 25 కిలోమీటర్ల దూరంలో గుర్తించగలవు. అక్కడ నుండి మిజైల్స్ని ప్రిపేర్ చేసి దాన్ని స్టాప్ చేయడానికి సుమారు 100 సెకండ్ల టైం ఉంటుంది. అయితే S-400 మాస్ట్ మౌంటెడ్ రెడార్ అదే క్రూజ్ మిజైల్స్ని 40 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించగలదు. అదే లెక్కన 160 సెకండ్ల రియాక్షన్ టైం. ఇలాంటి లాంగ్ రేంజ్ సిస్టమ్స్కి ఎత్తులో ఉండే రెడార్స్ అనేవి చాలా అవసరం. నెక్స్ట్ మిజైల్స్. S-400లో 40, 120, 250, 400 కిలోమీటర్స్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. అయితే మీడియా రిపోర్ట్స్ని బట్టి LRSAMలో 150 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్, అలాగే 350 లేదా 400 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిజైల్స్ ఉంటాయి. S-400 వెరీ లాంగ్ రేంజ్ మిజైల్తో ఎవాక్స్, ట్యాంకర్స్, బాంబర్స్ లాంటి స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్ని డౌన్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్లో 315 కిలోమీటర్ల దూరంలో పాకిస్తానీ ఎవాక్ని డౌన్ చేసి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసిందని నిన్నటి వీడియోలో చెప్పాను. అయితే కుషాలో కూడా అలాంటి వెరీ లాంగ్ రేంజ్ మిజైల్ ఉంటుంది. అలాగే S-400 సిస్టమ్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్
అంటే 1000 కిలోమీటర్ల లోపు రేంజ్ ఉన్నవి, అలాగే ఇంకొన్ని మీడియం రేంజ్ మిజైల్స్ని డౌన్ చేయగలదు. అయితే ఈ LRSAMలో 250 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిజైల్కి కూడా అలాంటి కేపబిలిటీనే ఉంటుందని లాస్ట్ ఇయర్ ఇండియన్ నేవీ బయటపెట్టింది. సో ఓవరాల్ S-400 సిస్టంలో 40 కిలోమీటర్ల షార్ట్ రేంజ్ నుండి మొదలయ్యి 400 కిలోమీటర్ల వెరీ లాంగ్ రేంజ్ వరకు 4 మిజైల్స్ ఉన్నాయి. అయితే కుషా లేదా LRSAMలో మిజైల్స్ 150 కిలోమీటర్ల నుండి స్టార్ట్ అవుతాయి. ఇలా ఈ సిస్టమ్కి పూర్తిగా లాంగ్ రేంజ్నే ఫోకస్నా, లేదా మరో షార్ట్ రేంజ్ మిజైల్ కూడా ఉంటుందా, లేదా ఆల్రెడీ ఉన్న 70 కిలోమీటర్స్ రేంజ్ MRSAMని కూడా ఈ లాంచర్స్లో ఫిట్ చేస్తారా అనే విషయాలపై క్లారిటీ లేదు. కానీ రెడార్స్, లాంగ్ రేంజ్, బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్లో S-400 ఏ కేపబిలిటీస్ని ఆఫర్ చేస్తుందో కుషా కూడా వాటిని ఆఫర్ చేస్తుంది. అయితే ఈ LRSAM అనేది ఎయిర్ ఫోర్స్కే కాదు, ఇండియన్ నేవీకి కూడా ఉంటుంది. ప్రస్తుతం నేవీ షిప్స్లో బరాక్ 8లో 100 కిలోమీటర్స్ రేంజ్ వర్షన్ ఉంది. అయితే ప్రాజెక్ట్ కుషాతో ఇండియన్ నేవీలో కూడా ఈ రేంజ్ 4 రెట్లకు పెరుగుతుంది. మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, ట్యాంకర్స్, ఎవాక్స్ లాంటి వాటికి ఎగెనిస్ట్గా నేవీకి కూడా ఈ లాంగ్ రేంజ్ డిఫెన్స్ ఉంటుంది. అలాగే ఫైటర్ జెట్స్ని కూడా లాంగ్ డిస్టెన్స్లోనే డౌన్ చేయగలదు. అలాగే నేవీ ఈ LRSAM మ్యాక్ 7 స్పీడ్తో వచ్చే యాంటీ షిప్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా స్టాప్ చేయగలదని లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్లో బయటపెట్టింది. దీన్ని బట్టే షార్ట్ రేంజ్ అలాగే కొన్ని మీడియం రేంజ్ మిజైల్స్ని స్టాప్ చేయగలదని అర్థమైంది. యాంటీషిప్ బలిస్టిక్ మిజైల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా వార్షిప్స్కి ప్రమాదంగా మారాయి. లాస్ట్ ఇయర్ ఇండియన్ నేవీ DRDOలు కలిసి షిప్ లాంచ్డ్ AAD మిజైల్ని కూడా టెస్ట్ చేశాయి. అమెరికా తర్వాత ఈ నేవల్ BMDని టెస్ట్ చేసిన రెండో దేశం. ఇండియన్ నేవీ ఈ BMDని LRSAMలని వార్షిప్స్లో మోహరించి ఈ రీజియన్లో పవర్ని చూపించాలని ప్లాన్ చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 40,000 కోట్ల రూపాయలతో 5 S-400 సిస్టమ్స్ని కొంది. అయితే ఇన్ఫ్లేషన్తో రేట్లు పెరిగినా కూడా అదే 40,000 కోట్ల రూపాయలతో 8 LRSAM సిస్టమ్స్ని ఎయిర్ ఫోర్స్ కొనబోతుంది. అలాగే రీసెంట్ ఆపరేషన్ సింధూర్లో S-400 సిస్టమ్ వాడిన మిజైల్స్ స్టాక్ని తిరిగి ఫిల్ చేసుకోవడానికి ఇండియా ఈ మిజైల్స్ కావాలని రష్యాకి లెటర్ని పంపింది. రష్యా ఇప్పుడు యుద్ధంలో ఉంది కాబట్టి డెలివరీ అనేది లేట్ అవ్వచ్చు. ఏ దేశమైనా సరే ఫారెన్ సిస్టమ్స్ మీద ఆధారపడటం కరెక్ట్ కాదు. సొంత సిస్టమ్స్ తక్కువ ఖరీదే కాదు, యుద్ధంలో ఖర్చైన వాటిని ఎవరి మీద ఆధారపడకుండా కావాల్సిన సంఖ్యలో వేగంగా తయారు చేసుకోవచ్చు. సో S-400 క్లాస్ సిస్టమ్ కావాలని కోరుకోవడం చాలా మంచి నిర్ణయం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.